ఈనాడు భారతదేశంలో సనాతన ధర్మంలో నాయి బ్రాహ్మణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక మనిషి పుట్టుక నుంచి అంటే పురుడు పోసేది ఒక నాయి బ్రాహ్మణుడు. అక్కడ నుంచి పురుడు పోసిన తర్వాత తన తలనీలాలు తీసేది, ఫస్ట్ తలనీలాలు తీసేది ఒక నాయి బ్రాహ్మణుడు. ఆ తర్వాత ఒక మహిళ అయితే తను ఒక ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆమెకు చేసే కార్యక్రమాలు కూడా చేసేది కూడా ఒక నాయి బ్రాహ్మణ సోదరి. అంతేకాకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత పెళ్లిలో ఇక్కడ మైలపోలు చుడతారు. ఆ కార్యక్రమం చేసేది ఒక నాయి బ్రాహ్మణుడు. తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళకి తలనీలాలు తీస్తారు, మళ్ళీ వాళ్ళకి గుండు చేస్తారు, అది కూడా చేసేది నాయి బ్రాహ్మణుడు. ఇది ఈ బయటి ప్రపంచంలో చాలామందికి ఇది కేవలం వ్యాపారంగానే కనిపిస్తుంది, కానీ ఇది ఖచ్చితంగా వృత్తి. ఇది నాయి బ్రాహ్మణులో హక్కు అది. ఎందుకంటే ఈ సనాతన నుంచి పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క నాయి బ్రాహ్మణ కులానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందనేటువంటి చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు ఇవన్నీ. కాబట్టి ఈనాడు కొంతమంది కేవలం దీన్ని వ్యాపారంగా చూసి దీన్ని మా దగ్గర నుంచి ఈ వ్యాపారాన్ని అంటే ఈ యొక్క కుల వృత్తిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల హిందూ సమాజానికి వాళ్ళందరూ వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నటువంటిది మనం ఒక్కసారి ఊహించుకోవాలి మనం.